విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్మికులు నిరసనలు తెలియజేస్తున్నారు, దీక్షలు చేశారు. అలాగే కొన్ని రాజకీయ పక్షాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక కూటమి కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణని అడ్డుకుంటాము అని చెప్పి ఎన్నికల హామీగా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయినాయి, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి అంటే, ఇటీవల ఏపీలో పర్యటించినటువంటి మంత్రి కుమారస్వామి ఇంకేముంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు, దాని గురించి మేము ఆలోచించట్లేదు అని కూడా చెప్పి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఏపీలో పరిస్థితులు చూస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యటానికే మొత్తం గ్రౌండ్ అంతా సిద్ధం చేస్తున్నారనేటువంటి విధంగా పరిస్థితులు కనిపించటం, దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తాం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించే విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి అరుణ్ కాంత్ బాగ్చి ఒక క్లారిటీ ఇచ్చేయడం జరిగింది. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్తున్నారో, అది ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు, అది పూర్తిగా అవాస్తవమైనటువంటి ప్రచారం అని చెప్పి ఆయన తేల్చి చెప్పేశాడు. ఇది కూడా ఎక్కడో కాదు, ఈరోజు కార్మిక సంఘాలతో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో ఆయన దీన్ని వాళ్ళకు వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కు శాఖ నిర్వహిస్తున్నటువంటి చర్చలలో ఏం జరుగుతుంది, దేని గురించి చర్చిస్తున్నారు, ఆ చర్చల సారాంశం ఏంటి అనేటువంటి విషయాలు నేను చెప్పకూడదు, నేను చెప్పను అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోటే నేను నడుచుకుంటున్నాను, ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చిందో వాటిని నేను అమలుపరుస్తున్నాను, ఇంతవరకు ఆయన క్లారిటీ ఇచ్చేస్తాడు. అంటే 100% విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాబోతుంది. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం గ్రౌండ్ అంతా రెడీ చేసుకుంటుంది, నెమ్మదిగా విశాఖ ఉక్కుని ఏదో ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చినటువంటి అంశం.